హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 9th క్లాస్కు సంబంధించి భూమి మనం అనే పాఠ్యాంశం నుంచి పార్ట్ 2 వీడియో చేయడం జరుగుతుంది. పార్ట్ 1కు సంబంధించిన వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది, గమనించాలి. ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, క్రింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. దీనిలో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఉత్తరార్ధగోళం 0 డిగ్రీల నుంచి 90 డిగ్రీల ఉత్తర ధ్రువం వరకు, ఇది సరైన స్టేట్మెంట్. సెకండ్ ఆప్షన్ దక్షిణార్ధగోళం అనేది 0 డిగ్రీ నుంచి 90 డిగ్రీల దక్షిణ ధ్రువం వరకు. థర్డ్ ఆప్షన్ తూర్పు అర్ధగోళం 0 నుంచి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే పశ్చిమ అర్ధగోళం అనేది 0 నుంచి 90 డిగ్రీలు ఇవ్వడం జరిగింది. ఇది సరైన స్టేట్మెంట్ కాదు, తప్పుగా ఇవ్వడం జరిగింది. ఇది 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశాల మధ్య ఉంటుంది 0 నుంచి, కాబట్టి ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లాటిట్యూడ్ అనేది ఏ భాషా పదం నుంచి ఉద్భవించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇంగ్లీష్. ఈ క్వశ్చన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ లాటిట్యూడ్ అంటే గ్రీకు కానీ, లాటిన్ కానీ, అరబిక్ కానీ అనుకుంటారు. ఇక్కడ లాటిట్యూడ్ అనేది ఇంగ్లీష్ భాషా పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గ్రీనిచ్ రేఖాంశం వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయం అయినప్పుడు ముంబాయి 73 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ పేపర్లో అడగడం జరుగుతుంది. జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ని తెలుసుకుంటే సింపుల్గానే ఉంటుంది, కానీ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సాయంత్రం 4 గంటల 52 నిమిషాలు అనేది సరైన సమాధానం. ఇక్కడ గ్రీనిచ్ రేఖాంశం అంటే 0 డిగ్రీ రేఖాంశం. ఇది 12 గంటల సమయం అయితే 73 డిగ్రీల వద్ద ఎంత సమయం అవుతుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రతి డిగ్రీకి 4 నిమిషాల టైం అనేది ఉంటుంది. ప్రతి 15 డిగ్రీలు దాటాలంటే 60 నిమిషాలు, అంటే 1 అవర్ టైం అనేది పడుతుంది. దీని లెక్కన చూసుకున్నట్లయితే ఇక్కడ 73 15తో చూసుకున్నట్లయితే 15 నాళ్ళ 60, ఇక్కడ 13 ఉంటుంది. 4 గంటలు అనేది రావడం జరిగింది. ఈ 13 అంటే ప్రతి డిగ్రీకి 4 అని చెప్పాము కదా. 4 నిమిషాలు అనేది 4 ముళ్ళ 12, ఇక్కడ 4 1 కలిపితే 5 52, అంటే 4:52 నిమిషాలు అనేది రావడం జరుగుతుంది. ఇది గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పు వైపున జరిగితే సమయం అనేది పెరుగుతుంది. పశ్చిమ అర్ధగోళంలోకి జరిగితే సమయం అనేది తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ తూర్పు రేఖాంశం వరకు సమయం అడిగాడు, కాబట్టి సాయంత్రం 4 గంటల 52 నిమిషాలు అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? మొత్తం రేఖాంశాల సంఖ్య 360. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి మీద మానవాళి ఎన్ని సంవత్సరాల క్రితం ఉద్భవించింది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం అనేది మానవాళి భూమి మీద ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీనిచ్ రేఖాంశం వద్ద మధ్యాహ్నం 12 గంటలైనప్పుడు చికాగో నగరంలో సమయం ఎంత? చికాగో యొక్క రేఖాంశాలు చూసుకున్నట్లయితే 87.30 ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఉదయం 6 గంటల 10 నిమిషాలు అనేది సరైన సమాధానం. ఒకసారి ఇంతకుముందు చెప్పిన విధంగా చేసి చూడండి, కరెక్ట్ ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీనిచ్ రేఖాంశం వద్ద సమయం 12 గంటలైనప్పుడు
సిడ్నీ వద్ద సమయం ఎంత? సిడ్నీ యొక్క రేఖాంశం 150 డిగ్రీల తూర్పు రేఖాంశం ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 రాత్రి 10 గంటల 4 నిమిషాలు అనేది సరైన సమాధానం. ఇక్కడ చూసుకున్నట్లయితే 151ని 15తో డివైడ్ చేస్తే 15 పాదులు 150 అవుతుంది. ఇక్కడ 1 అనేది మిగలడం జరుగుతుంది. 1 డిగ్రీ అంట 4 నిమిషాలు. కాబట్టి ఇక్కడ 10 గంటల 4 నిమిషాలు ఇది రాత్రి సమయం అనేది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, క్రింది వానిలో ఏ ఖండం భూమధ్య రేఖను తాకదు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తర అమెరికా ఖండం అనేది భూమధ్య రేఖను తాకదు. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, 180 డిగ్రీల రేఖాంశంని ఈ విధంగా పిలుస్తారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యాంటీ మెరిడియన్. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, భూమి స్థితి 1 డిగ్రీ అక్షాంశం మీద జరగడానికి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది? ఆల్రెడీ మనం ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆప్షన్ 3 4 నిమిషాలు. 1 డిగ్రీ జరగడానికి 4 నిమిషాల సమయం అనేది పట్టడం జరుగుతుంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, అక్షాంశాలకు మరొక పేరు ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అక్షాంశాలను సమాంతర రేఖలు అంటారు, వృత్తాలు అంటారు, ఊహాజనిత రేఖలు అని కూడా పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. దీనికి సంబంధించి ఆప్షన్ 1 చూసుకున్నట్లయితే భూకేంద్ర మండలం 2000 నుంచి 6310 కిలోమీటర్లు, ఇది సరికాని అంశం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 2 చూసుకున్నట్లయితే భూమి పరిభ్రమణ వేగం 1,07,200 కిలోమీటర్లు, ఇది సరైన అంశం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 చూసుకున్నట్లయితే ఉత్తరార్ధగోళం అనేది 0 డిగ్రీస్ నుంచి 90 డిగ్రీల ఉత్తర ధ్రువం వరకు, ఇది కూడా సరైందే. ఆప్షన్ 4 పశ్చిమార్ధగోళం అనేది 0 డిగ్రీ నుంచి 180 డిగ్రీల పశ్చిమ రేఖాంశం వరకు, ఇది కూడా సరైన అంశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ 1 చూసుకున్నట్లయితే భూకేంద్ర మండలం అనేది 2900 నుంచి 6376 కిలోమీటర్ల వరకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది తప్పు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరిడియన్ తూర్పు పడమరలను కలిపి మొత్తం ఎన్ని కాలమండలాలుగా విభజించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 24 కాలమండలాలుగా విభజించడం జరిగింది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, ఒక్కొక్క కాలమండలం ఎన్ని డిగ్రీల రేఖాంశాల మేర ఉంటుంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 15 డిగ్రీల రేఖాంశాల మేర అనేది ఉండడం జరుగుతుంది ఒక్కొక్క కాలమండలం అనేది. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్, భారత ప్రామాణిక రేఖాంశమును గుర్తించండి. భారత ప్రామాణిక రేఖాంశం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా గుర్తించడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, ఘన రూపంలో ఉండే భూమి యొక్క లోపలి భాగం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 5100 నుంచి 6376 కిలోమీటర్ల వరకు భూమి లోపలి భాగం అనేది ఉంటుంది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, అక్షాంశం ఈ లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లాటిట్యూడో. అక్షాంశం అనేది లాటిట్యూడ్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది. ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్, పాంజియా ఒక ఊహాత్మకమైన డాష్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మహాఖండం. పాంజియా అనేది ఒక మహాఖండాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వెషన్,
లారెన్సియా గోండ్వానా భూభాగాలు ఏ క్రింది సముద్రం చేత వేరు చేయబడ్డాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 టెతిస్ మహాసముద్రం. ఇది పాంజియా భూభాగం మధ్యలో రసాయనిక చర్యలు జరిగి టెతిస్ మహాసముద్రం ఏర్పడింది. దీనితో లారెన్సియా భూభాగం ఉత్తరాన దక్షిణాన గోండ్వానా భూభాగం అనేది ఏర్పడడం జరిగింది. మధ్యలో టెతిస్ మహాసముద్రం ఏర్పడడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ఫ్రెడ్ వెజినర్ అనేవారు ఒక డాష్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆల్ఫ్రెడ్ వెజినర్ అనే వ్యక్తి వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మీసోజాయిక్ యుగం అనగా ఏమిటి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 మాధ్యమిక జీవయుగం. మీసోజాయిక్ అనగా మాధ్యమిక జీవయుగం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 0 డిగ్రీ రేఖాంశం ఈ క్రింది ఏ దేశం గుండా వెళ్తుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ నుంచి 0 డిగ్రీ రేఖాంశం అనేది వెళ్ళడం జరుగుతుంది. ప్రపంచ దేశాలను ఇంగ్లాండ్ పరిపాలించిన రోజుల్లో 0 డిగ్రీ రేఖాంశాన్ని తమ దేశం గుండా వెళ్ళడానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాల్లో సరి అయిన దాన్ని గుర్తించండి. దీనిలో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే నక్షత్రాలు లక్షలాది సంవత్సరాలు ఉంటాయి. ఆప్షన్ 2 నక్షత్రాలు ప్రతిరోజు ఎప్పుడూ ఒకే స్థానంలో కనిపిస్తాయి. ఆప్షన్ 3 నక్షత్రాలు అన్ని సమాన పరిమాణంలో కలిగి ఉంటాయి. ఆప్షన్ 4 నక్షత్రాలన్నీ సౌర కుటుంబంలో భాగము. దీనిలో సరి అయిన అంశం చూసుకున్నట్లయితే నక్షత్రాలన్నీ సౌర కుటుంబంలో భాగము. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్తిగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉన్న ఖండం ఏది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఐరోపా. ఐరోపా ఖండం అనేది పూర్తిగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశాల గురించి తెలుసుకునేందుకు వినియోగిస్తున్న అత్యంత ఆధునిక సాంకేతికత ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గూగుల్ ఎర్త్. ప్రస్తుతం అత్యంత ఆధునిక సాంకేతికత గూగుల్ ఎర్త్తో అక్షాంశాల రేఖాంశాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని దేశాలు ఒకటి కన్నా ఎక్కువ కాలమండలాలు ఎందుకు కలిగి ఉన్నాయి? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆ దేశాలు అనేక రేఖాంశాల్లో విస్తరించడం కారణంగా ఎక్కువగా కాలమండలాలను కలిగి ఉండడం జరిగింది. ఆప్షన్ 3 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కాలమండలంలో ఉండే రేఖాంశాల సంఖ్య ఎంత? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 15 రేఖాంశాలు ఒక కాలమండలంలో ఉండడం జరిగింది. ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఖండాలు మహాసముద్రాలు ఏ శ్రేణి భూస్వరూపాలకు చెందినవి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి శ్రేణి భూస్వరూపాలకు సంబంధించినవి. ఖండాలు మహాసముద్రాలు అనేటివి మొదటి శ్రేణి భూస్వరూపాలకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ క్రింది వాటిలో ఏ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 గుజరాత్. కర్కట రేఖ అనేది క్రింది ఇచ్చిన రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రం గుండా ప్రయాణిస్తుంది. ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 9th క్లాస్ భూమి మనం అనే పాఠ్యాంశానికి సంబంధించి పార్ట్ 2 వీడియో చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఎగ్జామ్స్ ట్యుటోరియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ టెట్ డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.